స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. గుడ్ మార్నింగ్. చైర్ మీద పెట్టు. అక్కడ సన్ను ఉన్నాడు, చూసొద్దాం పదండి. సరే. హాస్టల్లో నుంచి వాక్. ఏమన్నాను. ఫ్యూయల్ స్టేషన్ బోట్కి ఇండియన్ ఆయిల్ వాళ్ళది. యూకలిప్టస్ చెట్టు. రే పాపరా నువ్వు యదవ. బాగుంది కదా లొకేషన్. దేవుడా, அந்த సైడ్ పో. పొద్దున్నే వచ్చి బయటపడతాయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? మర్చిపోయాను, నేను కోర్స్ ఆఫ్ లైఫ్ ఆలపి హాస్టల్లో స్టే చేస్తున్నాను. లేడీస్ డామ్ కూడా సపరేట్గా ఉంటుంది. సో నేను అది బుక్ చేసుకొని వచ్చాను. 359 పడింది. మేక్ మై ట్రిప్లో బుక్ చేశాను నేను. సౌండ్ వినండి అబ్బా, న్యాచురల్గా రాగా పెడుతున్నాను నేను వీడియోని. ఎంకరేజ్ న్యూ టాలెంట్ ప్లీజ్. సో 359కి బుక్ చేశాను. 9 రూపీస్ డిఫరెన్స్ ఆన్లైన్కి ఆఫ్లైన్కి. ఆఫ్లైన్లో కూడా 350. సిన్స్ నేను డిసెంబర్లో వచ్చాను కాబట్టి రేట్ ఇంకా ఎక్కువే ఉంటుంది, డబుల్ అవుతుంది. డిసెంబర్ టు జాన్, ఈ క్రిస్మస్ టు న్యూ ఇయర్ టైంలో. సో చూసుకొని ప్లాన్ చేసుకొని రండి. ఖచ్చితంగా స్టే ఇక్కడ. జస్ట్ ఈ బ్యాక్ వాటర్ ఇది చూస్తున్నారు కదా, సన్ రైజ్ కానీ ఉండండి, హైలైట్ సన్ రైజ్ కానీ మస్తు ఉంటుంది. బర్డ్స్ కానీ సౌండ్ కానీ మార్నింగ్ అసలు చాలా బాగుంది. హాస్టల్ నుంచి ఇక్కడ నడుచుకుంటూ రావచ్చు, కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు.
అండ్ యా, బోట్ నా భుజాల పైన నుంచి వెళ్తుంది. ఏ యా, నేను ఒక బాహుబలిని, నేను అనుష్కని కాకుండా బోటుని చెప్తున్నాను. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అలా ఇప్పుడు కొచ్చికి వెళ్దామన్నాను. సో ఇక్కడ ప్యాక్ చేసుకొని 7:30కి ఆటో బుక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి ఆలపుర బీచ్కి వెళ్ళి అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి, సో అక్కడి నుంచి రైల్వే స్టేషన్కో బస్సుకో ఏదో ఒకటి ఎక్కి వెళ్ళాలి. నేనైతే ఈ స్పాట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఉంటుంది, ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ గోడ మీద ట్రైపాడ్ పెట్టి ఇక్కడ నుంచొని మాట్లాడుతున్నాను. ఈ స్ట్రీట్ చూసారా? ఈ స్ట్రీట్లో నుంచి వెళ్తే మా హాస్టల్ వస్తుంది. బర్డ్స్ చూడు. సో అది విషయం. గోడని ఇప్పుడు ఇక్కడ ట్రైపాడ్ పెట్టాను కదా, గోడని కూడా చూడండి బోట్లా పెట్టారు, బోట్లా చేసి. నాతో సెల్ఫీ దిగడానికి బర్డ్ ఇక్కడికి వచ్చింది. ఎట్లా వాళ్ళు అంతద్దు, తగ్గి కొంచెం, ఇంకొంచెం. నేనే పిలిచా బర్డ్ని ఇక్కడికి రమ్మని, కాసేపు కూర్చో మాట్లాడుకుందాం రా నా యూట్యూబ్ ఛానల్లో వద్దు అని. లాక్ చేస్తుండేనారా నువ్వు? ఇంకా నిజం చెప్తున్నాను, ఎంత ఫీల్ అయిపోయినా. అరే ఇట్లాంటి మజాకులు ఇంకొకసారి ఏకరా. సౌండ్ భలే చేస్తుంది అబ్బా, మీకు వినిపిస్తుందా వినిపించట్లేదు? దానికి రెక్కలు ఉన్నాయి, నాకు లేవు. ఎగిరిపోయింది. అయ్యా, హాయ్. ఈ స్ట్రీట్లో నుంచి రైట్ సైడ్ వెళ్తే మా హాస్టల్. ఇక్కడ నుంచి ఇది వ్యూ. ఇక్కడ నుంచి హౌస్ బోట్, ఇక్కడ నుంచే నేను తీసుకున్నాను. నడుచుకుంటూ వెళ్ళిపోయి బుక్ చేసుకున్నాను నిన్న సాయంత్రం. ఓకే బాయ్, నాకు హాస్టల్ టైం అవుతుంది. ఇలా షాడోలో షూట్ చేయడం మ్యాండేటరీ అబ్బా నా వ్లాగ్స్లో. ఇదే మా హాస్టల్. బాగుంది కదా హాస్టల్? హాస్టల్ కమ్ హోటల్, మీకు రూమ్స్ కూడా దొరుకుతాయి. అర్మానా హాలిడే ఇన్. కోర్స్ ఆఫ్ లైఫ్ అంటే అంతగా తెలియదు ఇక్కడ, ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి. అవునండి, అర్మానా హాలిడే ఇన్. ఇక్కడ నుంచి అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇదే నా రూమ్. ఆలపుర బీచ్కు
గేమ్ ఆడుతున్నారు. లుక్ ఎట్ ద శాండ్, బ్లాక్. ఎవరివి ఎవ్వడ్రా నువ్వు? నేను నేనే, అది నేనే. ఎల్ఐసి దీపంలో ఇలా పట్టుకున్నాను అనమాట. బ్లాక్ బీచ్, బ్లాక్ శాండ్. అబ్బా చాలా డార్క్గా ఉంది శాండ్. ఈ శాండ్కి ఉందండి, మీకు చూపిస్తా. ఇదే శాండ్ నేను ఇక్కడ పెడుతున్నా, చూడు. ఒంటరి దాన్ని నేను బీచ్లో నడుస్తున్నాను. అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన. హాస్టల్ నుంచి ఆలపుర బీచ్కు ఆటో అన్న 250 తీసుకున్నాడు. నిన్న బిజ్మా వాళ్ళ అన్న బోటింగ్కి తీసుకెళ్ళాడు కదా, ఆ అన్న ఇచ్చాడు కాంటాక్ట్. మార్నింగ్ 7:30 కానీ రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ అన్ననే మాట్లాడేసుకున్నాను. 80 రూపీస్ అవుతుంది. ట్రైన్లో వెళ్ళా అంటే జనరల్ ఉందో లేదో తెలియట్లేదు, ఎందుకు రిస్క్ అని బస్సులో వెళ్ళిపోదామని. బస్సులో ఏంటంటే 1.5 hours 2 hours మేబీ 2 hours పైన కూడా పట్టొచ్చు ట్రాఫిక్ ఉంటే. ట్రైన్ అయితే ఈజీ కదా, సో 1 hour కూడా పట్టదు మోస్ట్లీ, బేస్డ్ ఆన్ స్టాప్స్. జనశతాబ్దికి వెళ్ళిపోదాం అనుకున్నా, జనశతాబ్దిలో టికెట్స్ లేవు. జనరల్ ఉంటుందేమో అనుకున్నా, ఎందుకు వచ్చిన కన్ఫ్యూజన్ అని బస్సులో వెళ్ళిపోయాం. ఆ బీచ్ రే ఆలపుర బీచ్. సో ఎంత బాగుంది కదా. చాలా బాగుంది, నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. అదే మీరు వచ్చినప్పుడు కిందంత చెప్పేయకండి, చెత్త తీసి బ్యాగ్లో పెట్టుకోండి. స్వచ్ఛ భారత్ అదేమైతే లేదా, స్వచ్ఛ భారత్ ఉందా ఇంకా, ఉంటే కమెంట్ విలువ. ఇక్కడ చూడండి శాండ్ అంతా బ్లాక్ కలర్లో ఉంది, మళ్ళీ అక్కడ కొంచెం వైట్ కలర్లో ఉంది, ఇక్కడంతా బ్లాక్ ఉంది. అక్కడ తెలుస్తుంది కదా డిఫరెన్స్, లైట్గా ఉంది, ఇక్కడ డార్క్గా ఉంది. బీచ్ అక్కడికి వెళ్దామని ప్లాన్. మనుషులు ఉన్నారు, ఎక్కడ చూడు కపుల్స్ గోలేరా బాబు. మాకు రోజులు వస్తాయి. గోల్ అనుకుంటా. అబ్బా ఏంటో అంత పెద్ద పెద్ద అలలు. రే హఫీజ్గా చూడరా, గ్లాసెస్ అంతా ఎట్లా అయిపోతుందో, మరీ గ్రేగా అయిపోతుంది. బాగానే ఉందిలే కూల్గా. ఇలా ఒక్కళ్ళే వచ్చినప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్యాగ్ను వదిలి మనం ఎక్కడికి వెళ్ళలేము. బ్యాగ్ని అలా పెట్టేసి ఇళ్ళల్లో కూడా వెళ్ళలేము. ఇలానే చూస్తూ ఎంజాయ్ చేయాలి. ఈ చోటు అంటే నాకు చాలా ఇష్టం. నాలో నాకు అర్థం కాని ఎన్నో ప్రశ్నలకి సముద్రం సమాధానం ఇస్తూనే ఉంటుంది. అలల్ని చూస్తుంటే గతం గుర్తుకు రాదు, భవిష్యత్తు మీద పెద్దగా బెంగా ఉండదు. ఇప్పుడు ఈ క్షణం ఇదే నిజం అనిపిస్తుంది. అందుకే గంటలు గంటలు సముద్రం ఎదురుగా అలా నుంచొని ఉంటాను, నాతో నేను, నాలో నేను.
ఏమిటి సిగ్గుపడుతున్నారా? ప్రశాంతంగా ఉంది. నా ట్రైపాడ్ 2 3 సార్లు పడిపోయింది పాపం. ఆలపి బీచ్ ఇంకా ఇసుకగా ఉంది, మొత్తం తీయాలి. బా రావే. టైం 8:17 అయింది. సో ఇక్కడ నుంచి నేను నడుచుకొని వెళ్ళేసరికి, ఆటో అన్న దగ్గరకి వెళ్ళేసరికి బాగా టైం పడుతుంది. చలో, దట్స్ అబౌట్ అలపురా బీచ్. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ అవుతుంది. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటా. కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, share and subscribe. Bye bye. See you next video from Kochi.